ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడంతో ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కాలేజీ యాజమాన్యాలు ఇబ్బందులకు గురవుతున్నారు. పేద కులాల పిల్లలు చదువుకుంటుంటే ఈ ప్రభుత్వంలోని అగ్రకుల నాయకులు ఓర్వలేకపోతున్నారు. ఎంత దుర్మార్గం! మీరు ముఖ్యమంత్రులు కావాలి, మంత్రులు కావాలి, భూములు కబ్జాలు పెడతారు, కోట్ల రూపాయల స్కాములు చేస్తారు, పిల్లలకు స్కాలర్షిప్లు కూడా ఇవ్వరా. మీకు అప్పులు తెచ్చినవి సరిపోతలేవు, ప్రజలు పన్నులు కట్టినవి సరిపోతలేవు, చివరకు స్కాలర్షిప్ల పైసలు కూడా పిల్లలకి ఇవ్వాల్సిన స్కాలర్షిప్లు ఫీజులను కూడా మంత్రులు ఎమ్మెల్యేలు స్వాహా చేస్తున్నారు. అందుకే తొందర లోపలనే పెద్ద ఎత్తున అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. తాజా ఉదాహరణ ఫీజుల బకాయిలు ఇవ్వకపోవడం వల్ల ఈరోజు రాష్ట్రంలో ఇప్పటికి 8 మంది చచ్చిపోయారు. తాజాగా మొన్న శ్రీ హిందూ కాలేజీ విద్యార్థి ప్రణీత్ కుమార్ బీటెక్ 2వ సంవత్సరం విద్యాయి 3వ సంవత్సరం విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ పాపము ఈ హత్య ఇది ఆత్మహత్య కాదు, ప్రభుత్వ హత్య ఇది. అందుకే ముఖ్యమంత్రి గారు ఇప్పటికైనా స్పందించాలి. ఇప్పటికే 8 మంది చచ్చిపోయారు. మొన్న మెడికల్ కాలేజ్ విద్యార్థి కూడా ఒకరు చచ్చిపోయారు. అట్లా రోజుకొకరు చచ్చిపోతున్నారు. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఎన్నోసార్లు పీస్ఫుల్గా ఇప్పటికీ 80 నుంచి 90 సార్లు కలెక్టరేట్ ముట్టడి, ర్యాలీలు, ధర్నాలు, ప్రదర్శనలు అన్నీ చేసినాం. అయినా ఈ ప్రభుత్వం దిగి రావడం లేదు. ఇక ముందు నేను రాష్ట్రంలోని ఇక ముందు రాష్ట్రంలో కలెక్టరేట్లు ముట్టడి, ఎంఆర్ఓలు ఆర్డీఓలు ముట్టడి కాదు, వాళ్ళు వీళ్ళంతా కలిసి దోసుకొని తింటారు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడిస్తారు. అది పద్ధతి కాదు, మీరు మార్చుకోండి. పిల్లలు ఆవేశంగా ఉన్నారు, ఎమ్మెల్యేలు కూడా చర్యలు తీసుకోవాలి. ప్రతిపక్షాలు కూడా పట్టించుకుంటలేవు. ఏం ప్రతిపక్షాలు ఎందుకు పట్టించుకుంటలేవు? కుమ్మక్కారు. రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వ దోపిడీలో భాగస్వాములయ్యారు. ఈ వైఖరి మార్చుకోవాలి. అరే మీరు దునియా ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అందరూ వందలు వేల కోట్లకు దోపిడీకి పాల్పడుతూ ఆఖరికి పిల్లల స్కాలర్షిప్లు, పిల్లల ఫీజులు కూడా దోపిడీ చేస్తున్నారు. అందుకే యువత, విద్యార్థి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధం కావాలని నేను పిలిపిస్తున్నా. తొందర లోపల ప్రజా సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు, రాష్ట్రంలోని మంచి సుపరిపాలన కోసం పాటుపడే అనేక పౌర సంఘాలు, పౌర సమాజంతో ఉన్నత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి అవినీతి వ్యతిరేక పోరాటాలు చేయవలసి వస్తుంది. మేము ఈ స్కీమ్ పెట్టించి 18 ఏళ్ళు అయింది. 18 ఏళ్ళు స్కీమ్ ఒట్టిగా రాలేదు. నేను 5 రోజులు అమర నిరాదీక్ష చేసిన, 2 సార్లు చేసిన. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పెడితే అప్పటి నుంచి ఇప్పటి వరకు సమాజంలోనే మార్పు వచ్చింది. 2 కోట్ల 2 తెలుగు రాష్ట్రాలు కలిసి ఈ స్కీమ్ వల్ల 2 కోట్ల కుటుంబాలు బాగుపడ్డాయి, చదువుతున్నారు. చివరకు నిన్నగాకమున్న అంతకుముందు లాస్ట్ ఇయర్ 2 చచ్చిపోయారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు 8 మంది చనిపోయారు. ఇంతమంది చనిపోతుంటే కూడా మీరు తక్కువ చూపు చూస్తూ నిర్లక్ష్యం చేయడం సరికాదు. తిన్నదంతా ఎమ్మెల్యేలు తిన్నది, మంత్రులు తిన్నది కక్కిపిస్తా బిడ్డ. ఏం తమాష ఉందా? పిల్లలు చదువుకుంటే కూడా వరవరా? మీరు మీ కుంభకోణాలకు పిల్లల పైసలు కూడా సరిపోతలేవా? ఇంత దుర్మార్గమా? దీని మీద ఎట్టి పరిస్థితులు సహించేది లేదు. తీవ్ర స్థాయిలో ఉద్యమం చేపడతాం. విద్యార్థులకు, విద్యార్థి సంఘాలకు, ప్రజా సంఘాలకు, రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి, వీళ్ళు మర్యాదగా ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టర్ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసులు ముట్టడి చేస్తే, కాలేజీలు బైకాట్ చేస్తే లైట్గా తీసుకుంటున్నారు. అందుకే ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేసి ఎమ్మెల్యేలను గిరావు చేయాలి, ప్రజాప్రతినిధులను గిరావు చేయాలి. అప్పుడే ప్రభుత్వం దిగొస్తుందని చెప్పి పిలిపిస్తున్నా. ఈ కాలేజీలు బైకాటు, ఆర్డీఓ ఆఫీసులు, కలెక్టరేట్లు కాదు, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు ముట్టడి చేయండి, ఎమ్మెల్యేలను గిరావు చేయండి. జిల్లాలకు మంత్రులు వస్తే మంత్రులను కూడా గిరావు చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఫీజుల బకాయిలను వెంటనే చెల్లించకపోతే తీవ్ర పరిణామాలు జరుగుతాయి. మా ఉద్యమం యొక్క పంతాను మేము ఓపెన్గా చెప్తలేము, మీరు ప్రాక్టికల్గానే చూస్తారని చెప్పి ప్రభుత్వాన్ని నేను హెచ్చరిస్తున్నాను. సతీష్